అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ప్రజలు ముఖ్యంగా ఎటువంటి సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతో ఉండేటువంటి అన్నిటిలోకి ఎస్టీలు, ఈ ఎస్టీ కాలనీలో వాళ్ళ యొక్క సమస్యల్ని వెలుగు తీయాలి, వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కరించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తొట్టంబేడు మండలంలోని పొయ్యి పంచాయతీలో ఎస్టీ కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ పొయ్యి ఎస్టీ కాలనీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. లైట్ లేవు, అదేవిధంగా చీకటి అయితే పాములు వచ్చేస్తూ ఉన్నాయి. అది కొద్దిగా నీట్గా చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజనులు ముఖ్యంగా చెప్పినటువంటి సమస్య ఏమనంటే, దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మేము ఇదే ఎస్టీ కాలనీలో ఉన్నాము. మాకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా అన్నిటిలో ఉన్నాయి. కానీ మాకు ఉండడానికి ఇల్లులే లేవు, మాకు కాలనీలు రాలేదు, మొత్తం కూడా మేము గుడిసెల్లోనే ఉంటున్నామంటున్నారు. వాళ్ళ యొక్క ఇక్కడ ఉండేటువంటి ఎస్టీ కాలనీలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ యొక్క బాధలు, ఇంటి గురించి ఏం చెప్తున్నారో వాళ్ళ మాటల్లోనే మనం మేము నీళ్ళల్లో తనకలాడుతున్నామయ్యా. మాకు ఇల్లు కట్టించేవాళ్ళు లేరు. మేము ఎట్టున్నామంటే ఎట్టున్నాం, ఊరిని అడిగినా మాకు పాలు డబ్బులు సకాయించి నీళ్ళు పడిపోయి కూడా అక్కసార్లు పడినాం. ఎట్టిన వాళ్ళు నీళ్ళు కాలు పట్టుకొని తాటే కొట్టుకుని గుడి చేసుకున్నా కూడా కరెంట్లే ఇస్తారా. కొంతమందికి చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లులు కావాలి. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇబ్బందులలో, బాధల్లో, కష్టాలలో ఉన్నారు. మా లాంటి వాళ్ళకి కొద్దిగా సహాయం చేయండి. మేము దాదాపు 30 సంవత్సరాలు ఉన్నాము. అన్నీ మాకైతే కాలనీలు రాలేదు. మేము ఈ గుడిసెలోనే ఉన్నాము. ఇది 10 మాటలు పడుతుంది, 10 మాటలు ఇప్పుకొని కట్టుకుంటున్నాము. నీళ్ళు కూడా వచ్చి ఇంటి మీద పడిపోతుంటాయి. ఏమే మాకైతే ఏది రూల్ రాలా, ఏం రాలా, ఇగో వస్తాయి అని అంటున్నా ఉన్నారు. మాకు రూల్ కట్టింది లేదు. పూలు గుడిసెల్లో పిల్లలు పెట్టుకొని పడిపోతున్నాయి, కట్టుకుంటా ఇక్కడ ఉండదు. ఇల్లు కావాలి సార్. కూటమి ప్రభుత్వం మీరు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. కట్టుకునే శక్తి లేదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరిగేలాగా దానికి సంబంధించి మొత్తం. సరేనా? ఇల్లు తప్పకుండా చూడండి. సరే అమ్మా, చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఉన్నామా ఇదే గుడిసెలో, ఇదే గుడిసే, ఇదే కోకలు కప్పుకొని నీళ్ళు కూడా వచ్చేస్తున్నాం. పాములు కూడా వచ్చారు, పాములు కూడా మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడే ఉన్నాము. మాకైతే ఇల్లు అయితే రావటం లేదు సార్. మాకు చాలా ఏళ్ళ నుంచి ఉండాలి మేము ఇక్కడ. ఇదే గుడిసెలో ఉన్నారు, ఇదే గుడిసెలోనే ఇంట్లోనే ఉన్నారు. పిల్లకాయలు పెట్టుకొని మీరు పుట్టినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు. మీరా పుట్టినప్పటి నుంచి మీరు మీ భర్త. సరే, 10 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ ఆధార్ కార్డు ఇల్లులు లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు గుడిసెలో? 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇవి ఉన్నాయి కదా, కదా మీరు ఈ జనసేన పర్యటన ద్వారా పొయ్యి పంచాయతీలోని ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ యొక్క చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఎటువంటి ఇంట్లో ఉండి వాళ్ళ యొక్క సంసారాన్ని కొనసాగిస్తున్నారు అనేది, వాళ్ళ యొక్క బాధలు అనేది మనం అంతా కూడా ఈ వీడియో ద్వారా చూసాం. సో ఈ సమస్యలు మొత్తం కూడా సరే మన యొక్క కూటమి ప్రభుత్వంలో భారీ మెజారిటీతో గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క సమస్యలు మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్యలకి తక్షణమే పరిష్కరించే విధంగా మనము దీని గురించి చేయమని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు దీని గురించి పరిష్కరిస్తారు.